అంటే ఇప్పుడు ఏంటి వైసీపీకి సంబంధించి నేతలపైన, వైసీపీకి సంబంధించి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపైన దాడులు చూస్తూ ఉన్నాము. టీడీపీ కార్యకర్తలు అంటే జనరల్‌గా ఒక పార్టీ మారినప్పుడు, ప్రభుత్వం మారినప్పుడు కొంత గొడవలు జరగటం అని సామాన్యంగా మనం చూస్తున్నాము. కొంత ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు వైసీపీకి సంబంధించి. సో దీన్ని మంచికి అనుకోవాలా? లేదంటే పార్టీ గెలిచిందని చెప్పేసి కక్ష సాధింపు చర్యలు అనుకోవాలా? మొట్టమొదటి 2, 3 అంశాలు ఉన్నాయి ఇందులో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను ముందు పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగం కానీ, అంతకుముందు యువగలం యాత్రలో లోకేష్ గారు, లేదా గెలిచిన తర్వాత లోకేష్ గారి ప్రకటన చూసినా, చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తర్వాత అన్ని సర్దుమణుగుతాయని నేను అనుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ ఎందుకు అంటున్నానంటే ఈ మాట, లోకేష్ గారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఒకే మాట మీద ఉన్నాడు. అదేంటంటే, అధికారంలో ఉన్న వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. 2, అధికారం ఉంది కదా అని అధికార పార్టీ నాయకులు మా పార్టీ శ్రేణుల్ని అన్యాయంగా హింసించిన వాళ్ళని చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం, అది కూడా విత్ అవసరమైతే జ్యుడిషియరీ విచారణ జరిపన్నారు. ఆయన మీద ఆయన కట్టుబడి ఉన్నాడు. దాని మాట మళ్ళీ కూడా గెలిచే ముందు అన్నాడు. 2, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ పనిలో వాళ్ళు పడతారు. 2 రకాలు. ఒకటి, ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీల అమలు కోసం వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. లోకేష్ గారు ఆ విషయంలో పట్టుదలగా ఉన్నాడు కాబట్టి చట్టపరమైన యాక్షన్లోకి వెళ్ళిపోతారు. చట్టపరమైన యాక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇవి అయిపోతాయని అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఇప్పుడు రాష్ట్రంలో ఇంతకుముందు ప్రస్తావించాను, భాష, వ్యవహార శైలి, ఇది భావ ఘర్షణ స్థాయి నుంచి భౌతిక ఘర్షణగా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్థులు అనే స్థాయి నుంచి రాజకీయ శత్రుత్వంగా మారిపోయింది. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం గౌరవించాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీని గౌరవించాలనే ట్రాక్ గత 10 ఏళ్ళకి పోయింది. దీనివల్ల రాజకీయ వైరాలుగా మారిపోవడం వల్ల వ్యక్తులు వైరల్గా మారిపోయి భాష అదుపు తప్పింది. ఈ రోజు అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఘటనలు కొంచెం ఎక్కువ తక్కువ సంఖ్యరీత్యా మనకు, నేను దాని జోలికి కట్టలేదు, కానీ ఒక స్థాయిలో జరుగుతున్న ఇటువంటి రియాక్షన్స్ పార్టీ పైనుంచి చెప్పిన రియాక్షన్స్ అయితే నేను అనుకోను. ఏదో లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఆర్గనైజ్డ్ కాదు. ఇది ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న నాయకులు భావావేశం, వాళ్ళకున్న గత కోపతాపాలు, మన ఘటనలు చూస్తా ఉంటే అట్లే కనిపిస్తున్నాయి కదా, దాన్ని సమర్థించలేం కానీ బట్ రియాక్షన్స్ చూస్తా ఉంటే గతంలో జరిగిన పరిణామాలకు రియాక్షన్స్ చూస్తున్నాం. కానీ వాళ్ళకి ఆ కోపతాపాలు ఉన్నట్టున్నాయి. ఇంకా అది మంచిది కాదు ఎవరికి కూడా. కానీ ఈ కోపతాపాలు కూడా ప్రమాణ స్వీకారంతో ఆగిపోతాయి అంటున్నారు. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పనిలో పడతారు. 2, లోకేష్ గారు చాలా కఠినంగా ఉన్నాడు కదా, ఎవరిని వదలము, చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని. చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం వల్ల వీళ్ళు కోపతాపాలు పోతాయి. ఎట్లా ఇంకా జ్యుడిషియరీ ఎంక్వైరీ కావచ్చు, చట్టపరమైన విచారాలు జరిగితే ఎవరి మీద కోపం వాళ్ళు చట్టం పరిస్థితి చేస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు కోపం తగ్గిపోతుంది. ఫస్ట్ మనం ఎవరైతే కోపపడ్డామో వాళ్ళందరూ చట్టం ముందు నిలబడ్డారు, చట్టం తన పని చేసుకోని పోతున్న ధైర్యం వాళ్ళకి వస్తే వాళ్ళ కోపం తీరిపోతుంది. చట్టం పరంగా యాక్షన్ తీసుకుంటే 2 లాభాలు ఉన్నాయి శ్రద్ధ. ఒక లాభం ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళు శిక్ష గురి కావాల్సిందే, అది ఎవరైనా. 2వది ఏంటంటే, చట్టం స్ట్రైట్ గా వాళ్ళ మీదే పోతుంది. సమ్ ఎక్స్ తప్పు చేశాడు అనుకోండి, వాళ్ళ మీదే పోతుంది విచారణ. కానీ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఇచ్చలవిడిగా అవుతుంది అది. అంటే నిన్ను కొడుతున్నారా, నన్ను కొడుతున్నారా, ఎవరు కొడతారో తెలియదు. కానీ యాక్షన్ పోలీసులు కానీ సిఐడి కానీ డైరెక్ట్ గా పర్సన్కే వెళ్తుంది. అందువల్ల చట్టపరమైన చర్యలకు వెళ్తే ఈ కోపతాపాలు తగ్గుతాయి, వాళ్ళ పనిలో వాళ్ళు పడతారు, పరిపాలనలో పడతారు. 2వది, ఎవరు తప్పు చేశారని మీరు భావిస్తారో వాళ్ళ వైపున చట్టబద్ధమైన చర్యలు ఉంటాయి. కాబట్టి లోకేష్ గారి ప్రకటన చూసినా, చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి హుందాతనం చూసినా, ఇట్లాంటి వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత పరిణామాలు మాత్రం ఆగిపోయి చట్టపరమైన రూపంలోకి వెళ్తాయని నేను అనుకుంటున్నాను.